అందరికీ శుభోదయం. చక్కగా వారాంతం శనివారం కూర్చుని కాస్త పుస్తకాలు చదువుతుంటే మళ్ళీ ఈవేళ మా సంస్కృత పాఠ్యాంశాల్లో ఒక సుభాషితం నన్ను ఆకర్షించింది. అది మీ అందరితో పంచుకుందామని మీ ముందుకు వచ్చానమాట. ఇది ఒక సిరీస్లా చేద్దామని. ఆ పుస్తకంలో చాలా ప్రతి పాఠంలో ముందర ఒక సుభాషితం, అంటే మన ఆథర్స్ కూడా నేను వెతుకుతున్నాను కానీ సుభాషితం అనే రాసి ఉంటుంది అందులో. భర్తృహరి సుభాషితాలు, అలాగే వేరు వేరు ఆ వేద వాంగ్మయం నుంచి వచ్చిన వాటిని తీసుకుని పుస్తకంలో రాసిందనమాట. అది బాగా ఆకర్షించింది. ఏంటంటే క్షణశ కణశ్చైవ విద్యామర్థం చ సాధయేత్. అంటే మన జీవిత గమనాన్ని చూసినట్లయితే ప్రతి క్షణం విలువైంది మనకి. ఆ క్షణంలో మనం ఏం చేస్తున్నాం, ఆ క్షణాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం, దానివల్లనే మన విద్యార్థి దశ నుంచి మనం పొందే విజయాలు, తర్వాత అలాగే మనకు ప్రొఫెషనల్ కెరీర్లో వచ్చే సాధన, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. మనం దీన్ని ప్రతి పదార్థంలో చూసినట్లయితే క్షణశః క్షణాలతోటి, కణశః కణములు అంటే ప్రతి చిన్న విషయంతో కూడా, ఆ రెండింటితో కలిపి ఐవ నిజంగా ఏం చేస్తుందంటే అది విద్యా అర్థం చ సాధయేత్. ఈ రెండిటి వల్ల మనకి విద్య అర్థము కూడా జీవితంలో సమకూడతాయి అని చెప్తోంది ఈ సుభాషితం. మనం మన హిస్టరీని ఇమీడియట్ మన ముందు జనరేషన్స్ తీసుకున్నా, అలాగే చరిత్రలో కూడా వేదవాంగ్మయంలో కూడా ఇటువంటి క్యారెక్టర్స్ ఎన్నో ఉన్నాయి మనకి. చాలా కష్టపడి క్షణాన్ని వృధా చేయకుండా వాళ్ళ జీవితంలో చాలా ముందుకు వచ్చి మనకందరికీ ఆదర్శప్రాయులై వాళ్ళు జీవితాల్లో ఇలా ఉండాలి అని ఉన్న మహానుభావులు ఎంతమందో ఉన్నారు. మనకంతా స్ఫూర్తిదాయకులు వాళ్ళందరూ. ఒక వివేకానందుని పరిశీలించినట్టయితే మనం, ఆయన చూడండి, ఇప్పుడు ఇక్కడ సిరీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి. వివేకానంద మహాపన్యాసరి శాల రచనా సమాగమం అని చెప్పుంది బుక్. ఇది మొత్తం 10 బుక్స్ సిరీస్ అనమాట. ఇవి అద్భుతం అనమాట. ఆయన అంత చిన్న వయసులో ఆయన చదివిన పుస్తకాలు, ఆయన జీవిత చరిత్రను మనం గమనించినట్టయితే నరేంద్రుడిది ఆయన చదివినది, రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి రాక మునిపే ఆయన చాలా పుస్తకాలని, చాలా వివరాలన్నింటినీ చదువుకుని ఆయన చాలా నాలెడ్జ్ని గడించి, అలాగే అటువైపు పాశ్చాత్య దేశాలు వెళ్ళి మన హిందూ ధర్మం గురించి, మనదైన హైందవ జీవన విధానం గురించి ఆయన జనంకి చెప్పిన విధానం, ఇవన్నీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నమాట. అటువంటి మహావ్యక్తి ఒక రోజులోనో ఒక గంటలోనో తయారైపోయాడు అనుకుంటే కాదు. వాళ్ళు జీవితకాలంలో క్రమశిక్షణ, ఒక గమ్యానికి చేరుకోవడానికి అవసరమైన సాధన, పట్టుదల, వాటిలన్నిటినీ ఒక చోట కల్పించి ఆయన మనకి చెప్తారు గురువుగారు. ఈ భారతదేశానికి ఒక 1500-2000 సంవత్సరాలకు సరిపడే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, జవసత్వాలను నింపి వెళ్తాను నేనని చెప్పి అన్నారని చెప్తారు సామవేదం గురువుగారు. వివేకానందుడి గురించి చదువుకుంటుంటే పులకించిపోతుంటుంది మనకి. అలాగే మనం చూసిన వ్యక్తులు, అబ్దుల్ కలాం గారు, ఆయన చిన్నతనంలో మనం ఆయన జీవన చరిత్రను గమనించినట్టయితే పేపర్ బాయ్గా ఉండి ఎంత అద్భుతంగా చక్కగా చదువుకుని ఏరోస్పేస్ ఇంజనీర్ అయ్యి ఆయన మెట్టుగా ఆయన జీవితంలో ఉన్నతిని సాధించి, ఆయన ఎంతో ఉన్నతి ఆయన పొందడమే కాకుండా నాలెడ్జ్ మన దేశానికి వచ్చే ఎన్నో ఇన్వెన్షన్స్ అవన్నీ చేసే మహావ్యక్తి అవ్వగలిగారు ఆయన. వీళ్ళందరూ సమయాన్ని వృధా చేయకుండా, ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా దాన్ని చక్కనైన మార్గంలో పెట్టుకుని జీవితంలో ఇలా ఉండాలి, మనం ఇలా చేసినట్టయితే మనందరం నిరంతరం సాధన చేసి ఒక గోల్ వైపు వెళ్ళి కృతకృత్యులయ్యే అవకాశం ఉంటుందని నిరూపించిన మహా వ్యక్తులు.
ఇప్పుడు మనం ఈ జనరేషన్లో చూసుకున్నట్టయితే యాక్చువల్లీ ఇలా పుస్తకాలు తీసి చదవవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మీకు ఏమున్నాయి, చక్కగా ద క్లిక్ ఆఫ్ ది బటన్ ఒక ఏదైనా మంచి విషయం, ఒక టెడెక్స్ టాక్స్ తీసుకోవచ్చు మీరు, లేకపోతే ఎవరైనా స్ఫూర్తిని నింపే మహావ్యక్తుల స్పీచెస్ వినొచ్చు, లేకపోతే ఏదైనా ఒక విషయం గురించి తీసుకుని అదే ఆయన ఏం చేశారు, దాని మీద ఆయన ఏ విధంగా పురోగమించారు ఆ విషయంలో అన్నదాన్ని చదువుకున్నట్లయితే మనకి చాలా మార్గదర్శనాన్ని చూపించే వస్తువులు అయితే. ఈ విషయంలో చిన్నప్పుడు మా మామయ్య గారు, అంటే మా మేనమామ గారు మా ఊళ్ళోనే ఉండేవారు. ఆయన 7th స్టాండర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాక ఆయన దగ్గరికి వెళ్ళి, మావయ్య నాకు స్కూల్ ఫస్ట్ వచ్చింది మావయ్య అని చెప్తే చాలా సంతోషంగా నాన్న అని చెప్పి ఆయన డిక్షనరీ పెట్టి చదువుతున్నాను నేను అప్పుడు. రోజుకి ఒక 4-5 వర్డ్స్ ఈ డిక్షనరీ నుంచి తీసుకుని దాని మీనింగ్స్ చూసి నువ్వు దాన్ని ఆకలింపు చేసుకున్నట్లయితే నీకు మంచి ఇంగ్లీష్ వొకాబులరీ వస్తుందిరా, చదువుకో నువ్వు అలాగని చెప్పి 7th స్టాండర్డ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చెప్పారు నాకు. అది అంటే చాలా కాలం నేను ఆ విషయాన్ని గమనించి ఆ విధంగా ఇంగ్లీష్ వొకాబులరీని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేశాను. మేనమామలు వాళ్ళిద్దరూ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా వాళ్ళు తీర్చిదిద్దాను. అంటే మన మీద వ్యక్తుల వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళు నడిచిన తీరు మనకి చాలా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది అనమాట. అలాగా చక్కగా చెప్పి ఇలా చదువుకోవాలి, అలా చేయాలంటే రోజు ఒక 5 వర్డ్స్ తీసుకుని ఇంగ్లీష్ వొకాబులరీలో చదువుకుంటూ ఉండేవాడు. మోస్ట్లీ అది దట్ హ్యాస్ హెల్ప్డ్ మీ అ లాట్ ఇన్ లైఫ్. చిన్న చిన్న విషయాలు అన్నమాట. అదే ఇటువంటి అర్థవంతమైన సుభాషితం ఎంత చక్కగా మనకి వేదవాంగ్మయంలో ఋషులు మునులు మన అందరికీ అందించి మనందరం కూడా ఈ విధంగా నడవాలి అని చెప్పే ఈ సుభాషితం చాలా నచ్చింది. మీకందరూ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సిరీస్లో ఈ కొన్ని సుభాషితాలు ఇలాగ నాకు నచ్చినవి మీకు అందరికీ పంచుకుని, మనకి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు, మన కంటెంపరీ వ్యక్తులు, లేకపోతే పురాణ వాంగ్మయంలో వ్యక్తులు, వాళ్ళందరినీ మీ ముందు చాలా సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. మరి గంటలు కాకుండా ఒక చిన్న వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చి మీ అందరికీ ఈ విషయాన్ని పరిచయం చేయగలనే నాకు ఆకాంక్ష. మీరందరూ కూడా కణాలని సద్వినియోగం చేసుకుంటూ మీ జీవితంలో ముందుకెళ్ళాలి. అలాగే ఇంకొక విషయం కూడా గుర్తొస్తుంది ఈ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు, ఇది విజేతలు నో వన్ ఈజ్ బోర్న్ విక్టర్, అంటే విజేతలు జన్మించరు, విజేతలు నిర్మింపబడతారు. అంటే దే ఆర్ బిల్ట్ ఓవర్ ది స్టెప్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ దేర్ ఎపిటైట్ టు డూ థింగ్స్. ఆ విధమైన స్ఫూర్తితోటి ఈ సుభాషితాన్ని మనం అర్థం చేసుకుని మన జీవితంలో ఉపయోగించుకుందాం. మళ్ళీ ఇంకో సుభాషితంతో కలుస్తాం.